సరే ఎలర్జీస్ అన్నారు ఇందాక నుంచి. సో ఎలర్జీస్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి అసలు? ఏ దాని ఎలర్జీ అని కన్సిడర్ చేయొచ్చు? ఎలర్జీస్ అంటే ఏం లేదండి, మన బాడీకి బియాండ్ ఉన్నది ఏదైనా కూడా మనకు పడట్లేదు. సన్ ఎలర్జీ ఉండొచ్చు, వాటర్ ఎలర్జీ ఉండొచ్చు, ఫుడ్ ఎలర్జీ ఉండొచ్చు, కొంతమంది పడకపోవటం. నాకు విజయవాడలో వాటర్ నాకు పడలేదు అన్నట్టు పడేటట్టు మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి. అట్లా ఎనీథింగ్, గోంగూర పడట్లేదు, వంకాయ పడట్లేదు, ఇది ఫుడ్ ఎలర్జీ టైప్ అండి. కొంతమంది మెటల్ ఎలర్జీ ఉంటుంది, మెటల్ పెట్టుకుంటే పడట్లేదు, కొంతమంది చైన్ వేస్తే పడట్లేదు, గోల్డ్ ఎలర్జీ ఇది ఉంటుంది, దీని మెటల్ ఎలర్జీ అంటారు. అలానే స్కిన్ ఎలర్జీస్, సన్ పడట్లేదు, ఆ రోజు వాటర్ కి వెళ్ళి వచ్చాను, వాటర్ లో నది స్నానం చేసిన తర్వాత వాటర్ పడలేదు, ఎలర్జీ వచ్చింది. ఇట్లా ఎనీ ఎలర్జీస్ కు మన దీంట్లో హోమియోపతిలో ఉంటుందండి. అట్లాగనే కొంతమందికి ఫుడ్ లో అంటే కనుక ఫిష్, ఎగ్ ఇట్లా కొన్ని పడట్లేదని పల్లీలు గాని, వంకాయ, గోంగూర ఇవన్నీ పడేటట్టు మన దాంట్లో హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయండి. అన్ని తీసుకోవాలి మనం, ఏంటంటే అడాప్ట్ ప్రకృతి ఉన్నది మనం తీసుకోవడానికి, అంతేగాని అవాయిడ్ చేయడానికి కాదు. సపోజ్ వేరే సిస్టమ్ లో ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఎలర్జీ అనగానే ఒక టెస్ట్ చేస్తారు, టెస్ట్ చేసి మీకు ఇవన్నీ పడవని చెప్పి ఒక లిస్ట్ ఇచ్చేస్తారు, ఒక 50 లిస్ట్, ఇది తినొద్దు అంటారు. కొంతమందికి పాలు పడవు, పిల్లలకు పాలు అవాయిడ్ చేస్తారు. సో అది కరెక్ట్ కాదు కదా. అన్ని తినేయన్ని మనం పక్కన పెడితే వాడు ఏం తింటాడు? 1 year బేబీ ఇలాంటి 5 years బేబీ తినడు కదా. సో ఇది రాంగ్ అనమాట. అట్లా కాకుండా అన్ని మనం ఎన్ని ఎలర్జీ మన బాడీకి చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ లో ఉన్న ప్రతిదీ, వాతావరణంలో గానీ, ఫుడ్ లో గానీ అన్ని కూడా మనం పడేటట్టు చేసుకోగలటమే ఎలర్జీకి మార్గం. అది ఒక్క హోమియోపతిలోనే ఉంది. ఎస్పెషల్లీ మన నియోపేర్ హోమియోపతిలో 100% ట్రీట్మెంట్ ఉంది.